ఫైనల్లీ వచ్చేసింది. నాకు ఇష్టం, మా ఇంట్లో అయితే చేస్తారనమాట, సో నాకు ఇష్టము. వివేక్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. వివేక్ అయితే వెనకాల నుంచి ఇలా స్మెల్ వస్తుందంటే ఇలా అంటున్నారు. కట్ చేసాము, వాసన వచ్చేస్తుంది అంట. వండుకు తింటారో లేదో చూద్దాము. నిత్య కోనసీమ స్పెషల్ ఫుడ్స్ అని. సో ఆయిల్ చూడండి, ఇక్కడ వరకు పిక్కెలు ఉంటే ఇదంతా ఆయిల్ ఉంది. ఆయిల్ మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా. ష్రింప్ అయితే అద్దరిపోయింది, చాలా టేస్టీగా ఉంది అసలు. కీర్తి, ఐ థింక్ కొరియర్ వచ్చినట్టుంది బయట. ఇప్పుడే యూపీఎస్ తక్కువ వచ్చింది అక్కడికి. అవునా? అప్పుడే వచ్చేసిందా? అప్పుడేనా? ఎన్ని రోజులైంది కొరియర్ చేసి? ఈ రోజు సాయంత్రం వస్తుందని ఉన్నది. ఫైనల్లీ వచ్చేసింది. ఎంతకన్నా అంటారు? చాలా బాగుంది. డ్రై ఫిష్ చాలా బరువు ఉంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ USA వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రోజు వ్లాగ్ అయితే ఇండియా నుంచి కొరియర్ వచ్చిందండి. ఏమేమి వచ్చాయి ఈ కొరియర్ లో అనేది అయితే చూసేద్దాము. సో ఇది సెకండ్ బాక్స్ అన్నమాట. ఫస్ట్ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాను అండ్ ముందు వీడియోలో చూసారు కదా. సో ఇది సెకండ్ బాక్స్ అన్నమాట. అది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది కొరియర్ చేశారు. 13 days తర్వాత ఈ కొరియర్ అయితే వచ్చింది. సో ఈ బాక్స్ లో అయితే ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇదైతే 16 kgs అన్నమాట. దీనిపైన ఏమేమి ఉన్నాయి ఈ కొరియర్ బాక్స్ లో అనేది అయితే ఒక డాక్యుమెంట్ పేపర్ లో అయితే ఇచ్చారు. అండ్ ఇందులో అయితే డ్రై ఫిష్, నాన్ వెజ్ పికిల్స్ అవన్నీ వచ్చాయండి. అందుకని ఇంత లేట్ అయింది. నార్మల్ కొరియర్ లో అయితే 5 days లో వచ్చేస్తుంది. కానీ ఇది ఫిష్ వేరే కొరియర్స్ అయితే తీసుకోమంటున్నారు కదా. నాన్ వెజ్ పికిల్స్ అవి పంపించాలని చెప్పి వేరే కొరియర్ లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇంకా ఒక కొరియర్ ఉంటే దానికైతే మాట్లాడి పంపించారు మా పేరెంట్స్. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఓపెన్ చేసి చూద్దాము. ఎంత వెయిట్ ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ఓపెన్ చేసి లోపల ఎలా ఉన్నాయో చూద్దాం. ఓపెన్ చేయగానే అయితే పికిల్ స్మెల్ ఇలా వస్తుంది. పైన ఇలా ధర్మకోల్ కూడా పెట్టారు. చాలా ఉన్నాయి. ఫస్ట్ చూపిస్తా, ఆవకాయ. సో ఇది మా ఇంట్లో పట్టిందన్నమాట, మా మదర్ పెట్టారు. చాలా బాగుంటది, పుల్ల పుల్లగా మామిడికాయలతో పెట్టారనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటది. ఆల్రెడీ లాస్ట్ కొరియర్లో వచ్చింది, అది ఓపెన్ చేసేసాను. అది అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తాను. సో అందుకని ఇంకా ఇది అయితే ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు. అండ్ ఇది కూడా ఆవకాయ. బాగానే అన్ని ప్యాకెట్స్ మీద అయితే నేమ్స్ అయితే రాశారు. మనకి కూడా ఈజీగా ఉంటుంది కదా, ఏమున్నాయి అని తెలుస్తుంది అండ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది టొమాటో పచ్చడి. ఇది కూడా ఇంట్లోనే చేశారు మా మదర్. ఎక్కువ పచ్చళ్ళు అవన్నీ వచ్చాయి. ఇది గోంగూర పచ్చడి. చాలా రోజులైంది తిని. ఇక్కడ కూడా మా వెనకాల గార్డెన్ లో కూడా వచ్చింది కానీ గోంగూర కొంచెం కొంచెమే వస్తుంది కదా. సో అవైతే కర్రీస్ లోకి యూజ్ చేస్తాను. సో పచ్చడి కూడా పంపించింది. సో గోంగూర పచ్చడి. అండ్ ఇది మాగాయ పచ్చడి కూడా బాగుంటుంది చాలా. అండ్ పచ్చళ్ళు అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేద్దాము. అండ్ ఇది నెయ్యి కూడా మా ఇంట్లోనే చేస్తారనమాట. సో ఎప్పుడు కొరియర్ వచ్చినా, మేము ఇండియా వెళ్ళినా, ఇండియా నుంచి ఎవరైనా వచ్చినా, అత్తయ్య వాళ్ళు కానీ ఎవరైనా నెయ్యి అయితే కంపల్సరీ వస్తుంది. కూడా నెయ్యి. అండ్ నెక్స్ట్ ఇది చికెన్ పచ్చడి. ఇది టేస్ట్ చేయడానికి అయితే నేను చాలా వెయిటింగ్. ఇది చాలా బాగుంటుంది అంట, అందుకని పంపించమన్నాను మా మదర్ని. అండ్ ఇది రొయ్యల పచ్చడి. అది చికెన్, బోన్లెస్ చికెన్, ఇది రొయ్యలు. ఇది నిమ్మకాయ పచ్చడి. అండ్ ఈ పచ్చళ్ళు అవి ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను, ఆ నాన్ వెజ్ పికిల్స్ అయితే. అండ్ ఇది ఎప్పాన్ ఉంది, మేబీ ఫిష్ అనుకుంటా. ఆ తర్వాత ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే అన్ని తీసి పెడదాం. అండ్ ఇది పీ అని ఉంది. నాకు తెలిసి ఇది డ్రై ఫిష్ అవి ఉన్నాయన్నమాట. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి ఉంటాయి కదా. సో అవి పంపించారు. అది అనుకుంటున్నాను నేను, నేమ్ అయితే ఫుల్ రాయలేదు. అండ్ ఇది కారం.
కారం కూడా ఎవ్రీ ఇయర్ మా మదర్ ఆడిస్తారు అనమాట. ఎండుమిరపకాయలు అవి తీసుకుని ఎండపెట్టి అలా కారం చేస్తారు కదా. సో అలా కారం చేసి ఎవ్రీ ఇయర్ పంపిస్తారు. సో అలానే ఇయర్ కూడా కారం పంపించారు. అండ్ ఇది కూడా కారం ఇలా మంచిగా రాశారు కారం అని. అన్ని ప్యాకెట్స్ మీద అలా రాసున్నాయి, మనకి కూడా ఈజీగా ఉంటాయి. మరి ఇవేంటో తెలియట్లేదు, ఏం రాసి కూడా లేదు. తర్వాత చూద్దాం ఓపెన్ చేసి. అండ్ ఇది కూడా రొయ్యల పచ్చడి. సో పచ్చళ్ళు అయితే 2 ప్యాకెట్స్ పంపించినట్టున్నారు. యా, ఇది రొయ్యల పచ్చడి, ఇది బోన్లెస్ చికెన్ పచ్చడి 1 కిలో పంపించినట్టున్నారు. అది 1/2 కిలో, ఇది 1/2 కిలో. అండ్ ఇవి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, సో పప్పులోకి అది తింటాము, అవి కొన్ని పంపించమంటే అవి పంపించారు. అండ్ ఇవి వడియాలు. సో సమ్మర్ లో ఇండియాలో అయితే ఈ వడియాలు అవన్నీ పెడతారు కదా మంచిగా. ఇయర్ సమ్మర్ కి అయితే ఈ వడియాలు కూడా పెడతారు, సో అది కూడా పంపించారు. అండ్ ఇవి కూడా బూడిద గుమ్మడికాయ వడియాలు. మేము అంత తినం అన్నమాట, సో అందుకని కొంచెం కొంచెం పంపించమన్నాను. లాస్ట్ ఇయర్ పంపించినవే ఇంకా ఉన్నాయి, సో అలా కొంచెం పంపించారు ఇవి. అండ్ ఇది ఇండిగో పౌడర్ బిర్యానీ స్టిక్ తెప్పించాను. కొన్ని అయితే మా హస్బెండ్ అమెజాన్ లో ఆర్డర్ చేశారు, అవి కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి క్లిప్స్ ఆర్డర్ చేశారు, ప్లాంట్స్ కి పెట్టడానికి, సపోర్ట్ కి పెట్టడానికి క్లిప్స్ అన్నమాట, ప్లాస్టిక్ క్లిప్స్. సో ఇవేవో ఆయిల్ కి యూస్ చేయడానికి బాటిల్స్ అమెజాన్ లో ఆర్డర్ చేశారు, హెయిర్ కి ఆయిల్ రాసుకోవడానికి యూస్ చేయడానికి అని. నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఇది ఒకటి, ఇంకో అమెజాన్ బాక్స్ ఇవి ఏమున్నాయి చూద్దాం. ఇలా బాక్స్ లోనే పంపించేశారు, ఓపెన్ కూడా చేయలేదు. ఇది ఏంటది? ఓకే, మిక్సింగ్ బౌల్. అది హెన్నా అది మిక్స్ చేసుకోవడానికని మిక్సింగ్ బౌల్ ఆర్డర్ చేశారు. అండ్ బ్రషెస్ ఆర్డర్ చేసాము, అవి వచ్చాయి. అండ్ ఇది ప్లాంట్స్ కి అని అమెజాన్ లో ఒకటి ఆర్డర్ చేశాను, ప్లాంట్స్ నెట్, అది వచ్చింది. ఇది కూడా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేద్దాము ఎలా ఉన్నాయో. ప్లాంట్ నెట్ ఉంటుంది కదా, ఇది ఆర్డర్ చేసాము అనమాట. ఒక 6 or 7 ఆర్డర్ చేసాము, అవన్నీ కలిపి ఇలా వచ్చాయి. సో ఇవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఇవి హాట్ డిష్ అనమాట, స్టీల్ హాట్ డిష్ పంపించారు. ఇది చిన్న సైజు, అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇది కొంచెం పెద్ద సైజు. ఈ 2 హాట్ డిషెస్ అయితే పంపించారు. సో ఈ బాక్స్ లో అయితే ఇవి ఉన్నాయి. ఇది పక్కకు పెట్టి అవి ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇవి అయితే ఓపెన్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది ఒక హాట్ డిష్, అండ్ ఇది ఇంకొకటి, ఇది చిన్న సైజు, ఇది ఈ సైజు, ఇది ఇంకో సైజు. అండ్ నెయ్యి కారం అయితే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, సో అవి ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తాను. కారం అవి కూడా నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇవి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఓపెన్ చేస్తా. కారం నెయ్యి అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. మీ కలర్ అది కూడా చేంజ్ అవ్వదు ఫ్రిడ్జ్ లో పెడితే. సో కారం నెయ్యి అయితే పెట్టేద్దాం ఫ్రిడ్జ్ లో. అండ్ పచ్చళ్ళు అయితే ఒక గ్లాస్ కంటైనర్ లోకి అయితే తీసేద్దాము. ఆవకాయ కూడా ఓపెన్ చేసింది ఉంది, సో ఆవకాయ కూడా ఓపెన్ చేయట్లేదు. ఇవన్నీ నెయ్యి కారం. ఏవో ఏం నేమ్స్ లేవని చెప్పాను కదా, అవి ఓపెన్ చేద్దాం, ఏంటో చూద్దాం. అవి ఓపెన్ చేసి ఇవి పెసరు వడియాలు మొత్తం స్మాష్ అయిపోయినాయి. కర్రీస్ లో కర్రీ వేసుకుంటే బాగుంటుంది, కానీ స్మాష్ అయిపోయినాయి. ఎవ్రీ ఇయర్ ఇది కూడా పంపిస్తారు అనమాట వడియాలతో పాటు. సో ఇవి పెసరు వడియాలు. ఎంతమందికి తెలుసు పెసరు వడియాలతో కర్రీ అది చేస్తారు, ఎవరికైనా తెలుసా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మునక్కాడ పెసరు వడియాలు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇవి పెసరు వడియాలు అనమాట. నాకు తెలిసి ఇది ఫిష్ అనుకుంటా, ఎక్కువ ఉంది డ్రై ఫిష్. అదే ఇవి ఎండు చేపలు డ్రై ఫిష్. ఇవి కూడా ఎగ్ కర్రీలోకి పులుసులోకి అవి వేసుకుంటే బాగుంటుంది.
సో ఎప్పటి నుంచో నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇండియా నుంచి, కానీ కొరియర్లో ఎవరు వేసుకోవట్లేదు. అండ్ మనం వచ్చినప్పుడు కూడా తీసుకురాకూడదు కదా, ఫిష్ అవి నాన్ వెజ్ అవి తీసుకురాకూడదు కదా, అందుకని ఎప్పుడూ తీసుకురాలేదు. సో ఇది ఫస్ట్ టైం ఇలా పంపించారు. నాకు ఇష్టం, మా ఇంట్లో అయితే చేస్తారనమాట, సో నాకు ఇష్టము. వివేక్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. వివేక్ అయితే వెనకాల నుంచి ఇలా స్మెల్ వస్తుందంటే ఇలా అంటున్నారు. అనవసరంగా కట్ చేసావు, వాసన వచ్చేస్తుంది అంతా. వండితే తింటారో లేదో చూద్దాము. అది ఫిష్ అండ్ ఇవి నాకు తెలిసి ఎండు రొయ్యలు. ఇవైతే ఎండు రొయ్యలు. ఈ రెండు అయితే ఎప్పుడు కొరియర్ వస్తుంది, కానీ కొత్తగా అయితే ఈ కొరియర్లో అయితే ఇవి వచ్చాయి. ఇవి పచ్చళ్ళు అవైతే ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే వేసేద్దాము. ఇక్కడ సమ్మర్లో చాలా వేడి ఉంటుంది కదా ఎండకి, అసలు ఈ ప్యాకెట్స్ కూడా చాలా వేడిగా ఉన్నాయి. సో ఇవన్నమాట కొరియర్ వచ్చింది. అయితే ఓపెన్ చేసి కంటైనర్లోకి వేసేసి అండ్ ఈ పచ్చళ్ళు అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పికిల్స్ అయితే ఇందులో వేసేద్దాము. చికెన్ అండ్ రొయ్యలు పచ్చడి. అండ్ ఈ పికిల్స్ ఎక్కడ తీసుకున్నానో చెప్తాను కదా. ఇదైతే నిత్య నాన్ వెజ్ పికిల్స్ దగ్గర నుంచి తీసుకుని పంపించారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట, సో అందుకని మనం కూడా టేస్ట్ చేద్దాము అని చెప్పి తెప్పించాము. సో ఇది ఓపెన్ చేసి ఈ 2 కంటైనర్స్లోకి అయితే వేసేద్దాం. ఒకటి చికెన్, ఒకటి రొయ్యలు, ఇంకొకటి నిమ్మకాయ కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఇంకా పచ్చళ్ళే కాదండి, పొడులవి కూడా ఉంటాయి. కారం, పాలకోవా, నెయ్యి, స్వీట్స్ అవన్నీ కూడా చేస్తారు. సో ఇలా ఉందన్నమాట. ఇది 1/2 కిలో ప్యాకెట్. చికెన్ రొయ్యలే కాకుండా వాళ్ళ దగ్గర మటన్, ఫిష్ పికిల్స్ కూడా ఉంటాయి. అన్నీ బాగున్నాయి అంట. మా హస్బెండ్ అయితే చికెన్ ష్రింప్ తింటారు, సో అందుకని ఇంకా ఈ 2నే పంపించమని చెప్పాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ వాళ్ళ లోగో కూడా ఉంది, నిత్య కోనసీమ స్పెషల్ ఫుడ్స్ అంట. చికెన్ పికిల్ అని రాసేది ఇంకా. సో ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది నిత్య కోనసీమ స్పెషల్ ఫుడ్స్ అని. సో ఆయిల్ చూడండి, ఇక్కడ వరకు పిక్కిల్ ఉంటే ఇదంతా ఆయిల్ ఉంది. ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా, సో ఆయిల్ కూడా చూడండి చాలా బాగా ఎక్కువ వేశారు. ఇది కట్ చేసి దాంట్లో వేద్దాము. ఇది ప్యాకింగ్ అయితే డబుల్ ప్యాకింగ్ చేశారండి, ఆయిల్ ఏమీ కారకుండా. ఇది కూడా చికెన్ పిక్కిలే. ఇది వీళ్ళు ఇండియాలోనే కాదండి, వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు. మేమంటే ఎలాగో కొరియర్ వస్తుంది కదా అని దాంట్లో పంపించమన్నాము. కరెక్ట్గా సరిపోయింది ఇంట్లోకి అయితే 2 ప్యాకెట్స్. ఆయిల్ కూడా చూడండి పైన ఇలా తెలుస్తుంది. అండ్ ఇది ష్రింప్ అయితే ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను. ప్రాన్స్ పికిల్, ఇది కూడా 3 లేయర్స్ ప్యాకింగ్ చేశారు బాగా మంచిగా. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉందో. అండ్ ఇది ఇంకొకటి రొయ్యలు. ఇది నిమ్మకాయ కూడా ఓపెన్ చేద్దాము. అండ్ ఇది నిమ్మకాయ అయితే ఇందులో తీద్దాము. ఓపెన్ చేయగానే ఇంకా వేసిన స్మెల్ మాత్రం ఎదిరిపోయింది అసలు. సో ఇవన్నమాట నిత్య నాన్ వెజ్ పికిల్స్ నుంచి పంపించిన పికిల్స్ అయితే. చికెన్, రొయ్యలు అండ్ నిమ్మకాయ పచ్చడి. సో ఇదైతే నేను తర్వాత ఓపెన్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత. సో టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో చెక్ చేయండి. సో టేస్ట్ అయితే ఎలా ఉందో అయితే ఇప్పుడు చూసి చెప్పేస్తాను. రైస్ అయితే కొంచెం ఉంది. చికెన్, ష్రింప్ అయితే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను. చూడడానికి అయితే భలే ఉంది. ఆయిల్ చూడండి ఎంత మంచిగా ఉందో పైకి. సో ఇది చికెన్, ష్రింప్ కూడా వస్తుంది. అండ్ ఇది ష్రింప్. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ అయితే చాలా బాగుంది. ష్రింప్ కూడా టేస్ట్ చేద్దాము. అండ్ చికెన్ పీస్, చికెన్ పీస్ కూడా స్పైసెస్ అన్నీ పట్టి చాలా బాగుంది. రైస్ అండ్ ష్రింప్ స్పైసీగా భలే ఉంది.
షింప్ అయితే అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది అసలు. టేస్ట్ చాలా బాగుంది షింప్. మంచిగా కర్రీస్ ఏం వండుకోకుండా ఇంటితో అయితే ఫినిష్ చేసేయచ్చు లంచ్ డిన్నర్ అయితే. టేస్ట్ చేస్తారా? వాట్ టేస్ట్? షింప్ టేస్ట్ చేస్తారా? చికెన్ అయిపోయింది. ఎలా ఉంది? బాగుంది, చాలా టేస్టీగా ఉంది కదా. చికెన్ టేస్ట్ చేస్తారా? కొంచెం ఉంది రైస్. చికెన్ షింప్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ నిమ్మకాయ పచ్చడి కూడా టేస్ట్ చేసేద్దాము. రోజు పప్పు చారు కూరతో విసుగొచ్చింది. సో ఇలా అప్పుడప్పుడు ఇలా పికిల్స్ అంటే మంచిగా వచ్చు. అండ్ నిమ్మకాయ పచ్చడి అయితే పెరుగన్నంలో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే రైస్లో టేస్ట్ చేద్దాం. తర్వాత రైస్ అయితే కొంచెమే ఉంది, సో దాంతోనే టేస్ట్ చేస్తున్నాను నేను. చాలా పుల్లగా ఉంది. లంచ్ అయిపోయింది, ఇది మళ్ళీ సెకండ్ టైం చేసి తింటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో చెక్అవుట్ చేయండి. సో ఈ గోంగూర పచ్చడి టొమాటో అవన్నీ అయితే ఈ స్టోరేజ్ కంటైనర్లో వేసేసుకుంటాను. సో మనకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా వేసేసుకుంటే. గోంగూర పచ్చడి ఇదైతే అమ్మ పెట్టింది అనమాట. గోంగూర పచ్చడి ఇది చాలా ఉంది, జారిపోతుంది బయటకు వచ్చేసి. చాలా బాగుంది. ఇది గోంగూర అండ్ మాగే కూడా ఇందులో చూద్దాం. అండ్ మేము పచ్చళ్ళు తక్కువ తింటాము. ఎప్పుడైనా ఇలా కొత్తగా పెట్టిన పచ్చళ్ళు అయితే బాగా తింటాం, కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తినమన్నమాట. సో అందుకని చాలా తక్కువ పంపించమన్నాను. టొమాటో ఉందంట, ఈ టొమాటో కూడా ఇందులో వేసేద్దాం. ఇది కూడా ఇంట్లోనే చేశారు, అమ్మ చేశారు అనమాట. కలర్ భలే ఉంది. సో ఈ పచ్చళ్ళు అయితే వచ్చినాయి. చికెన్, రొయ్యలు, నిమ్మకాయ, మాగాయ, గోంగూర, టొమాటో, ఆవకాయ కూడా వచ్చింది. ఆవకాయ ఆల్రెడీ నేను తీసేసాను, ముందు వచ్చిన కొరియర్లో కూడా వచ్చింది. సో ఆవకాయ అయితే ఇందులో తీసేసి ఆల్రెడీ హాఫ్ అయితే ఖాళీ అయిపోయింది. సో ఇదనమాట ఈ ఇయర్ కొరియర్లో వచ్చిన పచ్చళ్ళు అయితే. సో కారం, నెయ్యి అవన్నీ అయితే అయిపోయిన తర్వాత రీఫిల్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో ఇదండి, చూసారు కదా ఈ వీడియో. ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా? అండ్ మీరు కనుక కొరియర్ పంపించుకుంటే కనుక నేను ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఎండుమిరపకాయలు కంపల్సరీ కొరియర్లో యాడ్ చేస్తాను. కానీ మేము రీసెంట్గా ఇండియా వెళ్ళినప్పుడు చాలా తీసుకొచ్చాను అనమాట ఎండుమిరపకాయలు. సో అందుకని అవి తీసుకురాలేదు. సో మీరు కనుక కొరియర్ తెప్పించుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేయించుకోండి. అండ్ చింతపండు మెయిన్, చింతపండు కూడా తెప్పించుకుంటాను. సో చింతపండు కూడా ఇండియా నుంచి వచ్చినప్పుడు చింతపండు, ఎండుమిరపకాయలు అయితే తెచ్చుకున్నాను. అవి చాలా ఉన్నాయని ఇంకా వద్దన్నాను అనమాట. సో ఇన్ కేస్ కూడా తీసుకుంటే కనుక మనకి అంత బాగోవు ఎండుమిర్చి, చింతపండు అది. సో అందుకని ఎవ్రీ ఇయర్ నేను ఇండియా నుంచి తెప్పించుకుంటాను. సో ఇన్ కేస్ ఎవరైనా తెప్పించుకుంటే యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఇదండి ఈ వీడియో అయితే. చూసారు కదా, ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతతో ఈ బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.